తిరుమల హుండీ మహిమ. తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక పని తప్పకుండా చేస్తాడు. స్వామి దర్శనం చేసిన తర్వాత హుండీలో కానుక వేయడం. భక్తులారా, ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ కోట్లాది భక్తులు ఈ హుండీలో కానుకలు సమర్పించే ఆలయం చాలా అరుదు. ఆ ఆలయం మరెవరూ కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ కోరికలతో స్వామి దగ్గరికి వస్తారు. ఒకరు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు, మరొకరు ఉద్యోగం కోసం కోరుకుంటారు, మరొకరు కుటుంబ సంతోషాల కోసం ప్రార్థిస్తారు. స్వామి కృపతో వారి కోరికలు నెరవేరినప్పుడు భక్తులు కృతజ్ఞతగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. కానీ ఈ సాంప్రదాయం వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై అవతరించి తిరుమలలో నివసించారు. ఆ సమయంలో స్వామి పద్మావతీదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ కళ్యాణం చాలా ఘనంగా జరగాలి. దానికి చాలా ధనం అవసరమయ్యింది. అప్పుడు స్వామి సంపదల అధిపతి అయిన కుబేరదేవుని వద్దకు ధనం అప్పుగా తీసుకున్నారని పురాణాలు చెబుతాయి. ఆ అప్పును కలియుగం చివరి వరకు తీరుస్తానని స్వామి మాట ఇచ్చారని చెబుతారు. అందుకే భక్తులు స్వామి హుండీలో డబ్బులు సమర్పించి స్వామి అప్పు తీర్చడంలో భాగం కూడా ఉండాలి అనే భక్తితో కానుకలు వేస్తారు. ఈ కారణంగానే తిరుమలలో ఉన్న తిరుమల వెంకటేశ్వర గుడి ప్రపంచంలో అత్యధిక కానుకలిచ్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. కానీ భక్తులారా, స్వామికి డబ్బు అవసరం లేదు. స్వామి కోరేది మన హృదయంలో ఉన్న భక్తి మాత్రమే. హుండీలో వేస్తున్నది కేవలం డబ్బు కాదు, అది మన విశ్వాసం, మన కృతజ్ఞత, మన భక్తి. భక్తితో స్వామిని పిలిచిన వారిని వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపించరు. అందుకే తిరుమలలో ప్రతిరోజు ఒకే నినాదం వినిపిస్తుంది: గోవిందా 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 గోవిందా. స్వామి కృప మీ అందరికీ కలగాలి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.